ఆ? ఈ సినిమాలో ఇప్పుడు అక్కడ ఆధార్ కార్డు ఇప్పించేలా ఉన్నారు మీరు. ఆధార్ కార్డు ఏంటండి, మీకు తమిళ పేపర్ ఇస్తున్నారంటే ఆలోచించుకోండి మీరు ఇంకా. మీరు ఇంకా తెలుగుకి ఎంత చెందుతారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఈ సినిమా అంటే ఇప్పుడు మీ వర్డే ఎక్కువ వెళ్తుంది మన తెలుగు వర్క్ కూడా. యు ఆర్ ది బెస్ట్ సేల్స్ మ్యాన్ హియర్ దాన్ అన్ యాక్టర్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఎన్నో యాక్షన్ ఫిల్మ్స్ ఆల్ లాంగ్వేజెస్ నుంచి వస్తున్నాయి కదండి. సరే, మీరు ఒకరు ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు గబుక్కుని సునీల్ ఉన్నాడు అన్నది ఒకటి ఫీల్ ఉంటుంది. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఏ విధంగా ఒక డిఫరెంట్ ఫిల్మ్గా ఆడియన్స్, యాక్టర్లు ఉండొచ్చు, కష్టపడి పని చేయొచ్చు, ఇవన్నీ కామన్ టెంప్లెట్స్ కదా. బట్ ఏదో తెలియని ఒక యూఎస్పీ ఒకటి కనెక్ట్ అవుతుంది సార్. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఇన్ని లాంగ్వేజెస్ సినిమాలు చేస్తున్నారు మీరు. ఇందులో మనకి యూఎస్పి హృదయానికి గట్టిగా టప్ అని కొట్టేది ఎలిఫెంట్ అండి. ఎలిఫెంట్ అంటే ప్రతి దాంట్లో అంటే మనం జనరల్గా అంటే నేచర్ని యూజ్ చేసుకోకుండా మనం బతకలేం. యాక్చువల్లీ ఆప్షన్ లేదు. అది చెట్టు నుంచి ఫ్రూట్ కోయిందే, తినందే, ఆ చెట్టుని కట్ చేసి ఇల్లు కట్టుకుందే మనం బతకలేము. అవునండి. అది మనం ఏం చేస్తుంటే అది ఎదుగుతుంది చెట్టు, కానీ దానికి ప్రాణం ఉంది, దానికి కూడా ప్రాణం ఉంది, లేకపోతే ఎదగదు కదండి చెట్టు. కరెక్ట్. సో మనం కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ మనం బతకడం కోసం కొన్ని కంఫర్టబుల్లీ మర్చిపోతుంటాం. దాన్ని హట్ చేసింది మనకు గుర్తుండదు. ఏదైనా ట్రీని హట్ చేసింది మనకు నిజంగా గుర్తుండదు. అదే మూమెంట్ ఉన్న, అంటే ఈ భూమి మీద ఎదిగే మూమెంట్ కాకుండా ఇలా నడిచే కదిలే మూమెంట్ ఉన్న ఏ ప్రాణిదైనా హట్ జరిగితే కొంచెం ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే అది ఏదైనా ప్రాణం చనిపోతుంటే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఇందులో నేను గట్టిగా కనెక్ట్ అయింది ఏంటంటే, మామూలుగా మనకి ఒక దంతం ఉంటుంది కదండి, మన పన్ను మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఎంత ఉందో దానికంటే కూడా లోపల ఎక్కువ ఉంటుంది. సో ఈ ఏనుగు దంతం ఉంది కదండి, ఇంకో అంత దంతం లోపల ఉంటుందండి. యాక్చువల్గా దాన్ని బతికొండగా తీలేరంట చాలామంది. వాటిని అవి అంతరించిపోతున్నాయండి, అవి లేకుండా పోతున్నాయి వీటి వల్ల, ఈ ఏమంటారు ఈ స్మగ్లింగ్ అవన్నీ చేసేవాళ్ళ వల్ల. సో అది ఒక చిన్న టచ్ తగులుతుందండి ఎప్పుడైతే దీనికోసం ఒక ప్రాణం హర్ట్ అవుతూ అది వెళ్తుంది. అంటే ఇప్పుడు హీరోకో, హీరోయిన్కో, లేదా హీరో సిస్టర్కో, సైడ్ క్యారెక్టర్కో ఏదైనా సినిమాలో హర్ట్ అవుతుంది కదా, ఆ మెసేజ్ చాలా బాగా చెప్పారండి ఎండ్లో. ఎండ్లో ఆ మెసేజ్ మనకి కొంచెం తగులుతుంది. అది నేను డిఫరెంట్గా కనెక్ట్ అయినండి ఇందులో. ఎందుకంటే సేమ్ మీరు అన్నది కరెక్టే, స్మగ్లింగ్ అనేది ఏదైనా డబ్బుల కోసం చేస్తాం, మెటీరియల్ మారుతుంది, అదొకటి. ఇంకొకటి జనరల్గా చిన్న నీట్ బడ్జెట్లో, కొంచెం లిమిట్ బడ్జెట్లో ఎక్కువ సినిమాలు ఇంటెలిజెంట్గా చేస్తారు మలయాళంలో కంపేరిటివ్లీ ఆల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. మనం కొంచెం బాగా ఖర్చు పెట్టి లావిష్గా చేస్తాం ఎనీ పాయింట్ మామూలుగా. మిగతా వీళ్ళు అట్ ద సేమ్ టైం అన్ని లాంగ్వేజెస్కి కూడా నచ్చేలాగా లావిష్గా చేసిన సినిమా ఇది. చాలా బాగుంది, మంచి. ఇది బాగా లావిష్గా ఖర్చు పెట్టి చిన్న డిఫరెంట్ పాయింట్తో చేసిన సినిమా. అంటే ట్రావెల్ అంటే ఇప్పుడు కొన్ని మనకి అనిపిస్తాయి సార్, ఏ సినిమా చూసినా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడికి ఏదైనా పంపాలంటే అయితే సముద్రం ఉంటుంది, లేదా రోడ్డు ఉంటుంది, లేదా ఫ్లైట్ ఉంటుంది, అంతే కదా సార్. ఇప్పుడు ఏ సొరకైనా అది అంతే. అలాంటి చోట్ల ఎక్కడన్నా అంటే అది పోలికని అనలేము మనం, ఎందుకంటే రూట్ మీద అదే రోడ్డు మీద వెళ్ళాలి కదా సార్, ఆ సీన్ అలాగే జరగాలి కదా. అలాంటివన్నీ కూడా అలాంటివి పట్టించుకోకుండా మామూలుగా అంటే అంత డీప్ వెళ్ళకుండా ఉంటే మట్టికి స్పెక్టాక్యులర్గా బాగా రిచ్గా అంటే ఖర్చు పెట్టి గ్రాండ్గా తీసిన సినిమా అండి ఇది. యాక్చువల్లీ మనకి ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేయొచ్చు అని ఇలాంటి గ్రాండ్గా తీసిన సినిమా. అట్ ద సేమ్ టైం నౌ డేస్ మీరు అబ్జర్వ్ చేస్తే బాగా గ్రాండ్ మూవీస్ని ఆడియన్స్ వాళ్ళు పెట్టిన డబ్బులకి అంటే వాళ్ళు తృప్తి ఫీల్ అవుతున్నారు. గ్రాండ్గా ఉన్న సినిమాకే గ్రాండ్ స్పెక్టికల్స్ ఉంటే వాళ్ళు పెట్టిన దానికి న్యాయం జరిగినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దీనికి గ్యారంటీగా టికెట్ కొనుక్కుని వచ్చిన వాళ్ళు మట్టికి వాళ్ళ టికెట్ విషయంలో మట్టికి హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు పెట్టిన ఖర్చుకు మట్టికి గ్యారంటీగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా మనకి మంచి రైడ్ ఉంటుందండి. వెరీ గుడ్. మిగతా వాటికి దీనికి నేను చిన్న యాక్షన్లో చూసిన తేడా ఏంటంటే, ఇది ఎక్కువ లిబర్టీ తీసుకోవట్లా, ఫ్రీడమ్ తీసుకుంటాం జనరల్గా కమర్షియల్ యాక్షన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు. కానీ విత్ ఇన్ ద న్యాచురల్ దాంట్లోనే ఎంత లిఫ్టింగ్ ఉన్నా హీరోని కానీ విలన్స్ని కానీ అన్నీ కూడా ఆ న్యాచురల్ లైట్లో ఆ న్యాచురల్ బౌండరీస్ని మట్టికి వాళ్ళు వదలట్లా. నేను అడిగాను,
సార్ ఇలాగ నాకు నా మారీ క్యారెక్టర్ చాలా సీరియస్ క్యారెక్టర్ అండి యాక్చువల్గా. నేను అడిగాను, సార్ ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తే ఎఫెక్ట్ పోద్దేమో అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, అలా కాదు సార్, మీరు మారీ సీరియస్ డైరెక్టర్ గారు అన్నారు, పాల్ గారు, మేము మారీ సీరియసే, కానీ మారీ ఆనందం వచ్చినప్పుడు సీరియస్గా ఉండడు కదా, మారీ పార్టీలో మారీ డ్యాన్స్ చేయాలి కదా. అవును. మారీ మరి నేను అక్కడ నవ్వాను అనుకుంటే నవ్వండి, మీకు మారీ క్యారెక్టర్ని ఊహించుకుని నవ్వండి. ఆడ ఎంత అంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలా నవ్వండి, అలా చేయండి, మాకు మారీ మీరే చేయాలి, మీ పార్టీ కాబట్టి మీరే చేయాలి అని చెప్పి ఆయన డైరెక్టర్ గారు సరే అండి వెళ్తే మీ ఇష్టం, నేను చేయమంటే చేస్తాను మరి. అంటే ఒకసారి ఏమవుతుందంటేనండి, నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి అందులో చేస్తే వెళ్తున్నప్పుడు మళ్ళీ నా మీద అభిమానంతో నాకు డ్యాన్స్ వచ్చని మళ్ళీ ఇది వచ్చని నాకు తెలియకుండా, మీకు అర్థమైందండి, మనం తెలియకుండా క్యారీ అయిపోతుండే అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్, ఇంటెలిజెంట్ అనుకుని వెళ్ళిపోతుంటాం చాలాసార్లు. అక్కడ ప్రేమ చంపుకుని అక్కడే మనలోంచి బాగా ష్రూడ్ మనిషి ఒకడు వచ్చి ఆపాలి కదా. నాతో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ 15 సంవత్సరాల్లో నేను చేసిన కామెడీ సినిమాలన్నీ ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అయిన ఎవరన్నా మన తమ్ముళ్ళు ఎవరన్నా వచ్చి నా దగ్గరికి వాళ్ళు సూపర్ క్యారెక్టర్ చెప్తారు నాకు, అన్నయ్య చేయండి, నేను సీరియస్గా అలా వెళ్ళిపోతుంటాను. నేను ఇప్పుడు పగలు మార్నింగ్ ఏమో F3 చేసామండి, అప్పుడు నైట్ ఏమో పుష్ప చేశాను. ఇప్పుడు F3లో చేసినట్టు పుష్పలో చేయకూడదు, పుష్పలో చేసినట్టు F3లో చేయకూడదు, అది వేరే మీటర్, అది వేరే స్టేజ్, ఇది వేరే స్టేజ్. అవును. సో నన్ను ఇంతకుముందు 15 సంవత్సరాలు కామెడీ సినిమాలన్నీ బాగా చూసి ఎంజాయ్ చేసి మనసులో ముద్రించేసుకున్నాను. వాళ్ళు నన్ను డైరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళతో క్లాష్ ఉంటుంది లోపల. అదేంటంటే సీరియస్గా నేను చేసుకెళ్ళిపోతున్నాను, అన్న ఇక్కడ ఆ ఎఫెక్ట్ ఇస్తారు కదా దేవుడు, ఇంకెంత తమ్ముడు ఇదంతా ఎంత డిఫరెంట్గా చేసేందుకు, ఇంకా అది లేదండి మాకు ఇష్టం అది ఇమ్మంటారు. నాకేంటంటే అది కూడా మళ్ళీ మధ్యలో వేస్తూ ఇది రక్షించుకుంటూ మళ్ళీ క్యారెక్టరైజేషను ఆ మధ్యలో ఉన్నానమాట అండి ప్రజెంట్ అయితే నేను. బాగుంది, బాగా మంచి విశ్లేషణ సినిమా గురించి. ఇది మీరు మాట్లాడింది ఎవరు విన్నా ఈ సినిమా చూడాలనుకుంటారు. థ్యాంక్ యూ सर. एक आपने जो क्वेश्चन पूछा था उस पर एक मैं आई फॉरगॉट टू टेल यू वन थिंग. व्हाट इज इट? दैट you get to see a original elephants fight in this. Original elephants fights in this movie, sir. Trained elephant. We shot in Thailand. Original fight. CG కాదండి, మనకి ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి థాయిలాండ్ లో వెళ్ళి ఆ ఫారెస్ట్ సీన్లను అక్కడ తీశారు. అందులో మన రాజు ఉన్నాడు కదండి, తను చేసాడు ఇందులో, ఎందుకు యాడ్లో చూశారు, పుష్పలో నాతో పాటు తను చేశాడు కదా రాజు. ఇప్పుడు రాలేకపోయాడు తనతో చాలా బాగుంటుందండి క్యారెక్టర్. ఈవెన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ వీటితో తీసారండి మ్యాక్సిమం. అంటే ఇక్కడ పర్మిషన్ ఉండదు, వాళ్ళు అక్కడ పర్మిషన్ ఉంది, వాళ్ళు సర్టిఫైడ్ అంటే ట్రైన్డ్ అవన్నీ వాళ్ళు గవర్నమెంట్ అక్కడ ఓకే. అండ్ కబీర్ గురించి నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి. జక్కన్న సినిమాకి నేను కబీర్ చాలా పెద్ద విలన్ జిల్లా చేసిన తర్వాత ఫస్ట్ సినిమాకే చాలా అంత. ఇప్పుడు ఇక్కడ ఆడిటోరియం ఇంతమంది ఉన్నాం కదండి, గబుక్కని ఎవరన్నా ఓ ఇటలీ వాళ్ళైనా, ఓ రష్యా వాళ్ళైనా, ఓ ఫ్రాన్స్ వాళ్ళైనా, ఓ హాలీవుడ్ వాళ్ళైనా, ఒక అరబిక్ వాళ్ళైనా ఒక ఆర్టిస్ట్ని ఇక్కడ నుంచి పెట్టుకోవాలంటే ఈయన ఒక్కడే సూటబుల్. లుక్స్ ఇంటర్నేషనల్ లుక్స్, ఏ ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ వాడు సినిమా తీద్దాం అనుకున్న ఈ రూమ్లోకి వస్తే ఇతను ఒక అతనే పెట్టేసుకోవచ్చు గ్యారంటీగా. లుక్స్ ఈజ్ ఇంటర్నేషనల్ లుక్స్ కదా. సో నేను కబీర్నప్పుడు నేను జక్కన్కి రిక్వెస్ట్ చేశాను, అప్పుడు తను చేసి పెట్టాడు. తర్వాత వేరే సినిమాకి పాపం కాల్ షీట్లు ఇబ్బంది అయినా సరే నాకు హెల్ప్ చేసి పెట్టాడు జక్కన్న సినిమాకి. అప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ కబీర్, లైక్ ఏ బ్రదర్. మనోడిని చూశారు కదా, ఇంటర్నేషనల్ లుక్స్ కదా, అసలు సంబంధం లేని మ్యాటర్ మీకు కూడా చెప్తా. పొద్దున్నే క్యారవాన్లోకి వెళ్తే మనోడు ఈశ్వరుని ఫోటో ఎదురుగుండా అగరత్తులు వెలిగించి మంత్రం పెట్టుకుని ఒక షూటింగ్ ఒక స్కెడ్యూల్ అయిపోతే ఆ చుట్టుపక్కల ఎక్కడ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళిపోయి 1 వీక్ ఉండి అక్కడ అలాగ సాధువులో బతికి మళ్ళీ బయలుదేరి మళ్ళీ బాంబే వెళ్ళి మళ్ళీ షూటింగ్ ఉంటే మళ్ళీ వెళ్తూ ఉంటాం. అలాగే తను వాళ్ళు ఎవరు నమ్మరు కదండి, ఈ డ్రెస్ చూసి మనోడిని మనిషిని చూసి మామూలుగా అంత డివోషనల్ అని నమ్మరు కదా, ఎవరు అనుకోరు. టూ మచ్ ఇది అసలు ఆపోజిట్ లైఫ్ లో opposite person my real life 360 opposite. అదే you look like a wicked man but inside sir if I walk like a wicked man people will kill me on the road sir. But I'm a damn opposite but person. But now, after Sunil told, there is an interesting question to shoot against you. See, you look, as per he said, as per his observations, you